అందరికీ ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. దేవి సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాము. దేవుడి చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవా, నీకు వందనాలు యేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడు నైనా నీకు వందనాలు యేసయ్యా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, భూపతులకు అధిపతి, సర్వులకు చక్రవర్తి, సర్వాధికారి అయిన గొప్ప దేవా, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, ఈ రోజు నా ప్రభా నీ పునరుద్ధరణ దినమందు నా ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుంటకు నా ప్రభా యేసయ్యా, మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. మా కొరకు నా ప్రభా సమాధి చేయబడి 3వ దినమును తిరిగి లేచి మరణం అనే ములును విరిచిన గొప్ప దేవుడు నీకు వందనాలు యేసయ్యా. నీ పాదములకు నమస్కారములు తండ్రి. అయ్యా, ఆన్లైన్లో అటెండ్ అయిన వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారిని బట్టి నీకు వందనాలు అయ్యా. వారికి ఉన్న అడ్డుల ఆటంకాలు కొట్టివేసి నీ మాట నా తండ్రి వినుటకు నా తండ్రి ఆసక్తితో నా ప్రభా తండ్రి త్వరగా చేయనట్టుకు సహాయం దయచేయండి. వాళ్ళకున్న ప్రతి ఆటపోట్ల నుంచి, ఇరుకులు ఇబ్బంది నుంచి తొలగించి తండ్రి సహాయం దయచేయండి. నా ప్రభా పాట పాడే బిడ్డకు చక్కని స్వరాన్ని దయచేయండి అయ్యా. వాక్య విధులని దాసునితో నా దాసుని ద్వారా నా ప్రభా అన్న ద్వారా సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే మనసును మాకు దయచేయండి అయ్యా. నీ వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా నా ప్రభా మా హృదయాలు నీరు కట్టి పల్లింప దయచేయి ప్రభా అయ్యా. బండ మీద కట్టి బుద్ధిమంతుని పోలి మా ప్రభా మేము నడుచుంటకు నీ జ్ఞానం దయచే. మా సమస్త జ్ఞానాన్ని కొట్టివేసిన ప్రభా నీ జ్ఞానమును మాకు దయచేసిన ప్రభా. ఈ భూమి మీద ఎలాగ బ్రతకాలో నా ప్రభా అయ్యా నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మానుసరంగా నడిపించండి నా ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నా ప్రభా. నీ బిడలమైన మేము నా తండ్రి గొప్పవారిగాను గనులుగాను జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీ పాదములకు నమస్కారాలు ప్రభా. ఇంకా నా ప్రభా ఇంకెంతమంది నా ప్రభా నీ మాట వినకుండా నా ప్రభా నీ సన్నిధికి దూరంగా ఉన్నారు నా ప్రభా. వాళ్ళందరినీ కూడా దర్శించండి, వారిని రక్షించండి నా తండ్రి. నీ రక్షణలోకి వారిని నడిపించండి. ముయ్యబడ ప్రతి మనోనేత్రాలు వెలిగించి నీ రాకడకు ప్రతి బిడ్డను సిద్ధపరచండి. రక్షణ పొందిన వారు వెనకబడి ఉంటే నా తండ్రి ఆత్మీయంగా బలపరచండి. నీ మాట విని నీకు విధేయత చూపి నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. రక్షణ పొందిన వారికి రక్షణ అయా ఆత్మీయంగా బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయి. నీ పాదాలు ఏదన్నా ప్రభు మేమందరం కలిసికట్టుగా నిన్ను స్తుతించి ఘనపరిచి మయంపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ లేని బిడ్డలు కూడా అట్టి కృపను మీరు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని అయా. ఎంతమంది బాధ చింతత వేదనతో ఉన్నారు తండ్రి, ప్రతి బాధ చింత వేదన తీసివేసి ప్రతి బిడ్డకు నా ప్రభా నీ శాంతి సమాధానము దయచేసి నీ కృపతో నింపి నీ కృపలో భద్రపరచుకోమని, సమస్త మహిమ గంధర్భావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సుజాత సిస్టర్. శాంతమ్మ సిస్టర్ మీరు పాట పాడండి. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరగా వచ్చుచుండెను. మన రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరగా వచ్చుచుండెను. మన యేసురాజు వచ్చును పరిశుద్ధులుగా చేయున్ మనలన్. మన యేసురాజు వచ్చును పరిశుద్ధులను చేర్చున్ మనలన్. ఆహా ఆహా ఎంతో ఆనందమాది. మన యేసురాజు వచ్చును పరిశుద్ధులను చేర్చున్ మనలన్. ఆహా మనమచ్చటకే గుదము, ఆహా మనమచ్చటకే గుదము. రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు.
ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు, జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు, జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. ఆహా ఎంతో ఆనందమాది, ఆహా ఎంతో ఆనందమాది, రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను, మన రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది, నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనిది. దుఃఖము వ్యాధి అచ్చటలేదు, ఆకలి దప్పిక అచ్చటలేదు, దుఃఖము వ్యాధి అచ్చటలేదు, ఆకలి దప్పిక అచ్చటలేవు. ఒకే హల్లెలూయా ధ్వనియే, ఒకే హల్లెలూయా ధ్వనియే, రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరగా వచ్చుచుండెను, మన రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరగా వచ్చుచుండెను. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయాంబు ఇదియే, పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయాంబు ఇదియే. యేసు నీతిమంతుడు నీతి చేయును, ఫలములతోనే వచ్చేదాను, నీతిమంతుడు నీతి చేయును, ఫలములతో వచ్చేదాను. ఆమేన్ యేసు ప్రభువా రమయ్యా, ఆమేన్ యేసు ప్రభువా రమయ్యా, రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను, మన రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసురాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చున్ మనలన్, మన యేసురాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చున్ మనలన్. ఆహా మనమచ్చటకే గుదము, ఆహా మనమచ్చటకే గుదము, రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను, మన రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నుందురు, అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నుందురు, పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు. ఆహా ఎంతో ఆనందమాది, ఆహా ఎంతో ఆనందమాది, రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను, మన రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటా. ఆ లోపు రవిభద్ర ఒక పాట పాడతారు, దేవుని ఆరాధిస్తారు, పాట పాడుతూ దేవుని ఆరాధిస్తారు. చంద్రశేఖర్ అన్న వచ్చేలోకి. ఓకే సార్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక్క నిమిషం సార్.
ఓకే సార్, పాట పాడుకుందాం. మంటలు చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవిలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము సంగమా. మంటలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవిలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము సంగమా. రమ్మనేసు ప్రార్థించును నడిపించును, రమ్మనేసు ప్రార్థించును నడిపించును. అడవులలో పలు స్థలములలో నా ప్రజలు చావవలెను. అడవులలో పలు స్థలములలో నా ప్రజలు చావవలెను. వారిని శ్రమ పడుతూ మరి వారిని వెదకెడి వారెవరు. వారిని శ్రమ పడుతూ మరి వారిని వెదకెడి వారెవరు. మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్మనేసు ప్రార్థించును ప్రకటించును. రమ్మనేసు ప్రార్థించును ప్రకటించును. మందలు చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై మందలు చేరని గొర్రెలను చాటించువారు కలరి కదా ప్రకటించని స్థలములు గలవు. పాటించువారు కలరి కదా పిలువబడిన వారందరూ మన ప్రభు ఆజ్ఞకు లోబడుడి. పిలువబడిన వారందరూ మన ప్రభు ఆజ్ఞకు లోబడుడి. మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము సంగం. మందలు చేరని గొర్రెలెన్నో రమ్మనేసు ప్రార్థించును ప్రకటించును. రమ్మనేసు ప్రార్థించును ప్రకటించును. నాకై పలికెడు నాలుకలు నావలి నడిచెడి పాదములు. నాకై పలికెడు నాలుకలు నావలి నడిచెడి పాదములు. నన్ను ప్రేమించడి హృదయములు నా కవి కావలి నీవిచ్చెదవా. నన్ను ప్రేమించడి హృదయము నా కవలి నీవిచ్చెదవా. గొర్రెలెన్నో ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము సంగమా. మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము సంగమా. రమ్మనేసు ప్రార్థించుము ప్రకటించును. రమ్మనేసు ప్రార్థించుము ప్రకటించుము. హల్లెలూయా. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరూ.
సార్ ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చంద్రశేఖర్ ప్రజెంట్ ఉన్నారా? సార్ మీకు కాల్ చేస్తాను సిస్టర్, ఒక నిమిషం. ఓకే బ్రదర్. మళ్ళీ అన్ని జాయిన్ అయ్యాను. సిస్టర్ అన్న జాయిన్ అయ్యారు. అది నాకు ప్రైజ్ లార్డ్ జాయిన్. అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యన చంద్రశేఖర్ అన్న వాటిని షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ అది కొంచెం సౌండ్ అన్న సెట్ చేస్తున్నాడు. ఎవరికన్నా చిన్న సాంగ్ ఒకటి ఎవరికి ఇస్తారు అంతలే సౌండ్స్ సెట్ చేస్తున్నాడు. ఓకే ఓకే బ్రదర్. దీపా సిస్టర్ ఒక పాట పాడండి. ఆలోపు అన్న సెట్టింగ్ అయ్యేలోపు ఒక చిన్న పాట పాడండి. ప్రైజ్ లార్డ్ దీపా సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. చిన్న సాంగ్ పాడతాను. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తములోని వ్యాధులన్నీ తొలిగెను, సిల్వ రక్తములో సాతానునే జయించెదవు. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును.
నీ వేదన బాధలలో యేసు రక్తమే మార్గము నీ జీవిత కాలమంతా ఓర్పునిచ్చును రక్తము నీ వేదన బాధలలో యేసు రక్తమే మార్గము నీ జీవిత కాలమంతా ఓర్పునిచ్చును రక్తము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును నీ ఆపద సమయములో యేసు రక్తమే గమ్యము ఈ లోకపులో నీకు విజయమిచ్చును రక్తము నీ ఆపద సమయములో యేసు రక్తమే గమ్యము ఈ లోకపులో నీకు విజయమిచ్చును రక్తము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును యేసు రక్తములో నీ వ్యాధులన్నీ తొలగెను సిల్వ రక్తములో సాతానునే జయించెదవు యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అక్క థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్ సిస్టర్ థ్యాంక్ యూ. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తే ప్రేయర్ చేద్దాం వాళ్ళు. లేదంటే రమాదేవి సిస్టర్ కోసం ప్రార్థించండి. అది రమాదేవి సిస్టర్ నుంచి చేయండి సిస్టర్. రమాదేవి బ్రదర్ సిస్టర్ కోసం రమాదేవి సిస్టర్ నుంచి చేయండి. ప్రసాద్ బ్రదర్. ప్రసాద్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్, నా వాయిస్ వినిపిస్తుందా? ప్రైజ్ లార్డ్ బ్రదర్ వినిపిస్తుంది. రమాదేవి సిస్టర్ కోసం ప్రార్థించండి. తొందరగా కోలుకోవాలి. ప్రస్తుత
పరిశుద్ధుడా మహోన్నతుడ ప్రేమ రాజా గొప్ప దేవా నీకు లెక్కలేని కోట్లాది వందనాలు తండ్రి. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి ప్రభా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో కూడుకొనుటకు ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు లెక్కలేని కోట్లాది వందనాలు తండ్రి. ప్రభా ఎంతో మంది ప్రజలు ఈ యొక్క అవకాశం పెట్టుకోలేకపోతున్నారు, కానీ అయినా మీరు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినారు ప్రభా. అతను బట్టి నీకు వేలాది కృతజ్ఞతలు యేసయ్యా. ప్రభా మరి సిస్టర్ ప్రజలు కదా. క్యాథరిన్ సిస్టర్ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా మాధవి సిస్టర్ ప్రార్థించండి. ఎందుకంటే తను నిన్న ఎక్కువ చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీలో శాంతి సమాధానం ఉన్నది. వాళ్ళ ఎవరు చనిపోయారు, పాప ఎవరు. సో గొడవలు ఏమవ్వకుండా శాంతి సమాధానం ఉండాలని మాధవి సిస్టర్ ప్రేర్ చేయండి క్యాథరిన్ సిస్టర్ కోసం. సిస్టర్ వాయిస్ శాంతమ్మ సిస్టర్ మీరు చేయండి, బ్రేక్ అవుతుంది అందరికీ కదా. సో శాంతమ్మ సిస్టర్ మీరు చేయలేదండి. సిస్టర్ పేరు చెప్పండి అంశం. కొన్ని నిమిషం అన్న జాయిన్ అయ్యారు కదా, తర్వాత మళ్ళీ చేద్దాము. ప్రైజ్ లార్డ్. నా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రేయర్ చేయండి సిస్టర్ అంతలోకి, ఒకటే అంశం కదా. సిస్టర్ పేరు చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికి. నా ప్రైజ్ లార్డ్ అన్న. నా వాయిస్ వినిపిస్తుందా ఒకసారి చెప్పండి బ్రదర్స్. వీడియో కూడా వినిపిస్తుంది అన్న. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుర వగు దేవ, మహోన్నతుడగు తండ్రి, మీకు వందనాలనైనా. ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. అయినా ప్రభా మీకు శరీరక్తాల్లో పాల్పొందే యోగ్యతను భాగ్యాన్ని దినం మీరు మాకు మరోసారి అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ సాయంత్రం సమయంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మేము వస్తుండగా ప్రభా మాతో మాట్లాడండి, జీవితాలను సరిచేయండి ప్రభా. నాలోని నిర్లక్ష్యతను తొలగించండి తండ్రి. పరిశుద్ధతలో మేమందరం ముందు పోలాలని నడిపించండి. అయినా మీరు అక్కడైతే సమీపంగా ఉంటుండగా పరిస్థితులు తండ్రి అయోమయంగా అర్థం కాని స్థితిలో ఉంటుండగా మీరే మాకు వాటన్నిటిని జ్ఞాపకం చేయండి, అర్థం చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాలని బహుగా తండ్రి అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని, ఆత్మీయ నడిపింపుని మాకు దయచేయండి. వీటిని భద్రపరచుకొని తండ్రి మా జీవితాలను అవలంబించుకోలాగా, అదే రీతిగా అనేకులకు వీటిని ప్రకటించలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సాయంత్రం సన్న ఇందులో పాల్పొందిన వారందరినీ ఆశీర్వదించండి, వారి జీవితంలో ఆగిపోయిన మేలును అనుగ్రహించండి ప్రభావ. మళ్ళీ శ్రమల గుండా వెళ్తున్న వారందరికీ ఆదరణ దయచేయండి, శ్రమలలో విజయం అనుగ్రహించి తండ్రి ఉన్నతంగా ఆత్మీయ జీవితంలో ప్రకృతి పరంగా ఈ లోకంలో ప్రభావ మీ కొరకు సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీకే అంగీకారంగా మేము అందరం ఉండాలని నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ యేసు క్రీస్తు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంత్రం సార్ మనము ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోని వాక్యాలు ముఖ్యంగా
చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు 2026వ సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయము ముఖ్యంగా జీవజలముల బుగ్గ అన్న అంశం గురించి, ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్ అన్న అంశం గురించి 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాం. బహుశా ఈ దినం దీన్ని మనం ముగించుకోవచ్చు. కాబట్టి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాము. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహింతును. కాబట్టి ఆయన సమస్తాన్ని ముగింపజేసే కాలానికి మనం సిద్ధమైనాం. అవన్నీ సమస్తము సమాప్తమైనవి అంటున్నాడు. కాబట్టి ఈ విషయాలను మనం బహుగా అర్థం చేసుకొని ఇంకా మన విమోచన దినం కొరకు సిద్ధపడాలా. మన విమోచన దినము బహుగా సమీపంగా ఉంది అన్న విషయం. అదేవిధంగా జీవజలపు బుగ్గ అన్న అంశం గురించి మనము 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాం. పాత నిబంధన కాలపు పుస్తకాలలో ముఖ్యంగా ఎహెచ్కేల్ గ్రంథంలోని కొన్ని విషయాలను ధ్యానించినాం. మందిరపు గడప క్రింద నుంచి ఒక జీవజలం ఊట బయలుదేరిందని మనం చూస్తున్నాం. అది అనేక ప్రాంతాలలో వెళ్ళి ఎక్కడెక్కడ జీవము లేదో అక్కడ జీవాన్ని అనుగ్రహిస్తున్న జలం అన్న విషయం. అదే రీతిగా మనం సమరయ స్త్రీకి సంబంధించిన విషయాలు కూడా ధ్యానించినప్పుడు ఆ స్త్రీ జీవితాన్ని ఏ రీతిగా ఈ జీవజలము మార్చింది, అదే రీతిగా ఆమె పొందుకున్న జీవజలము అనేకుల జీవితాలలో జీవాన్ని తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఆమె పోయి తన పట్టణాన్ని మొత్తం మార్చుకుందన్న విషయం. ఏ రీతిగా మార్చుకుంది? నీ దగ్గర జీవజలం లేకపోతే నువ్వు చెప్పే వాక్యంలో జీవం కనిపించదు. అందుకే ఆత్మ వలనైన ఖడ్గము అని ఎఫెసులో రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం అనేక పర్యాలు. ఆత్మ ఖడ్గం, ఆత్మ వలన అయిన ఖడ్గం. ఖడ్గం అంటే వాక్యము, వాక్యము ఆత్మ కలిస్తేనే కానీ కార్యాలు జరగవు. దేవుని వాక్కు, దేవుని యొక్క ఆత్మ ఇవి కలవకపోతే ఏ పని జరగదు. దేవుడు అంటే తండ్రి, వాక్కు అంటే కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఏకీభవించి కలిస్తేనే కానీ పనులు జరగవు. నా జీవితాలలో కూడా అంతే. కాబట్టి ముఖ్యంగా జీవజలపు బుగ్గ అనేది బహు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది నీళ్ళ నుంచి ప్రతిరోజు ఊరుతూ అనేకులకి అనుగ్రహించబడుతుండలా జీవం. నీకు అనుగ్రహించిన ఈ జీవము అనేకులలోనికి వెళ్ళాలా అంటే నువ్వు ప్రతిరోజు ఈ జీవజలపు ఊట నీళ్ళ నుంచి బయటికి పోవాలా. పోకపోతే అది అక్కడే ఆగిపోతుంది. ఆగిపోతే ఏమవుతుందో మీకు తెలుసు. నీళ్ళు ఒకటే స్థలంలో ఉండిపోతే ఏమవుతుంది? దాంట్లో జీవం ఉండదు, అది మృతంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది జలము పారుతూనే ఉండాల నీళ్ళ నుంచి. ఈ సత్యాన్ని గ్రహించిన మీరందరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాక, కృపావరులు ఉన్నాక వాటిని మూత వేసి ఒక గిన్నెలో తాళం వేసినట్లుంటుంది, మూత వేసినట్లుంటుంది. లేదు, దాన్ని మనం థమ్స్అప్ బాటిల్ లేక కోక్ బాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఏ రీతిగా అయితే అందులోనిది బయటికి పరిగెత్తుకొస్తుందో అదే రీతిగా నీళ్ళ నుంచి పరిశుద్ధాత్ముడు బయటికి రావాలా. అప్పుడే ప్రభు నీ జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా నీలో ఉన్న వాక్యంలో జీవము బయటికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పౌలు భక్తుడు వీటికి సంబంధించిన విషయాలు బహు తేటగా మనకి చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మనే జీవజలము అన్న విషయము మనం అర్థం చేసుకోవాలా. జలము అంటే వాక్యము, జీవము అంటే ఆత్మ. కాబట్టి జీవింపజేసిండే దేవుడు యేసు ప్రభు తన పుట్టుక మనకి వెలుగును తీసుకొచ్చింది, తన మరణము జీవాన్ని తీసుకొచ్చింది, పాపం నుంచి విమోచన కలిగించింది. కాబట్టి ఆయన మరణం ద్వారా నూతన నిబంధన మనకి ఆరంభమైంది అన్న విషయం మనము మొన్నటి దినం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మరణించకపోతే నూతనమైన నిబంధన మన హృదయాలలో రాయడు దేవుడు. కాబట్టి అది ఆరంభం కావాలంటే ఆయన మరణించాలా. కాబట్టి పాతవి గతించి సమస్తం క్రొత్తవి కావాలంటే ఆయన మరణం మనకి బహు ప్రాముఖ్యమైంది. కాబట్టి అందుకు దాన్ని శుభ శుక్రవారంగా అన్ని పరిగణిస్తూ ఉంటారు. ఆ దినము మనం గతంలో చూస్తూ ఉన్నాము. జ్ఞాపకం ఉందో లేదు ఎంతమందికి? హెబ్రీయులు రాసిన పత్రికలో ఒకసారి ఎవరైనా చూడొచ్చు. హెబ్రీయులు రాసిన పత్రిక
రాసిన పత్రిక 9వ అధ్యాయం. వచ్చిన చదవండి ఎవరన్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మొదటిసారి చదువుతారు. దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు అవసరం అనేది అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. మన మనస్సాక్షి శుద్ధీకరించబడాలంటే మనకి పరిశుద్ధాత్మ అవసరం అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ మొదటిదిగా ఏమంటుండంటే అతను నిత్యుడు. మనకు తెలుసు మన తండ్రి నిత్యుడగు తండ్రి అంటాం కదా. మనం ప్రార్థన చేసేటప్పుడు నిత్యుడగు తండ్రి అని యెషయా భక్తుడు కూడా 9వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన ప్రభువే నిత్యుడగు తండ్రి. అదే రీతిగా యేసు ప్రభు కూడా నిత్యుడగు దేవుడు అని మనము కొలసీలు రాసిన పత్రికలు ఇస్తాం. ఆయన అన్నిటికీ ఆది సంభూతుడని, ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, ఆయనే అల్ఫాయు ఒమేగయు అన్నవాడు. కాబట్టి ప్రతిదీ అదే రీతిగా పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వీళ్ళు ముగ్గురు ఒక్కటే అన్న విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు? కుమారుడే తండ్రి, తండ్రి కుమారుడు, కుమారుని ఆత్మ, తండ్రి ఆత్మ అని కూడా చెప్పబడుతుంది. తండ్రి ఆత్మను అనుగ్రహించను, కుమారుని ఆత్మను తండ్రి అనుగ్రహించను అని ఇట్లాంటి అన్ని వాక్యాలు చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మూడు ఒక్కటే, ఈ ముగ్గురు ఒక్కరే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు యేసుప్రభు యొక్క మరణంలో తన పాత్రని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలుకు ఒక్కనికి అర్థమైంది, ఇంకొవ్వరికి అర్థం కాలేదు. గతంలో ఎవరు ఆ రీతిగా ప్రకటించలేదు. పేతురుకు కూడా ఆ విషయం అర్థం కాలేదు. కేవలము పౌలు భక్తునికి అది ఆ రీతిగా అర్థమైనట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఫోన్ చేయలే.
సరే అన్న మ్యూట్ లో ఉన్నట్టుకుంది. అన్నా మీరు మ్యూట్లో ఉన్నారన్నా? నా మ్యూట్ లో ఉన్నారన్న. అదే అదే మ్యూట్ వినిపిస్తుంది, వాయిస్ వినిపిస్తలేదు. ఓకే బ్రదర్. అదే ఈ సిస్టమ్ కొంచెం ప్రాబ్లంలో ఉంది. సడన్లీ ఏమవుతుందో తెలుస్తలేదు దానికి. సరే, మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కొన్ని విషయాలను ధ్యానిస్తూ ఉన్నాము. జీవజలపు బుగ్గ అన్న అంశం గురించి. అయితే పౌలు భక్తుడు ఈ విషయాలని బహుధీరంగా మనకి చూపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా జీవజలము ఎందుకు మనకి ఉచితంగా అనుగ్రహించబడిందని. అయితే అక్కడ ఒక్క నిమిషం స్క్రీన్ షేరింగ్ ప్రాబ్లం ఉంది నాకు. సరే, నేను డైరెక్ట్గా ఇలాగనే చెప్పేస్తాను. అయితే పౌలు ఆ యొక్క హెబెలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాలు జ్ఞాపకం చేస్తుంటే ఏంటంటే, నిత్యుడగు ఆత్మ మన ప్రభుని ఏ రీతిగా సిద్ధపరిచింది మరణానికి అనేది అక్కడ మొట్టమొదటిసారిగా మనం చూస్తా ఉన్నాం. మన బోధలు కూడా అంతకుముందు మనకు కూడా ఎప్పుడు అది బయలుపరచబడలేదు. నేను కూడా ఎక్కడ వినలేదు. అది ఫస్ట్ టైం నేను ఇక్కడ చూస్తున్నాను. అయితే ఆయన మరణంలో, ఆయన శిలువ మరణం పొందుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎట్లా అతన్ని సిద్ధపరిచిండు అన్న విషయాన్ని మనం ఇంతవరకు ధ్యానిస్తూ ఉన్నాము. అయితే అదే పరిశుద్ధాత్ముడు మనము జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకసారి చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక, దానికంటే ముందు రోమిల రాసిన పత్రిక ఎవరైనా చదవచ్చు. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం మనకి బహు ఫేవరెట్ అధ్యాయం ఇది మన సేవా పరిచయలో. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూడండి, అయితే ఈరోజు ప్రపంచాత్మకంగా ఆయన యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. ఈస్టర్ అని చాలామంది తెలియకపోవచ్చు. ఈస్టర్ అనే పదము ఈస్ట్ స్టార్ నుంచి వచ్చిందని. కాబట్టి సరే, మనం ఆ లెవెల్ ఆ బోధలకు వెళ్ళాము. ఎందుకంటే గతంలో రికార్డ్స్ నేను చూపించిన ఈస్ట్ స్టార్ అనే పదము ఎట్లా అనేది. కానీ మనకు తెలుసు ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచిండు 3వ నాడు. ఆయన చెప్పిన ప్రకారంగా అనేక మందికి అగుపడినట్లు మనం చూస్తాం. మొదట స్త్రీలకు కనిపించింది కదా. మొదట మగ్దలేని మరియకి, వేరొక మరియకి, దాని తర్వాత అనేక మందికి, దాని తర్వాత శిష్యులకి, దాని తర్వాత ఒకేసారి 120 మందికి, దాని తర్వాత 500 మందికి ఒకేసారి ఆయన కనిపించాడు. కాబట్టి ఆయన తిరిగి లేచిండు, ఆయన జీవిస్తుండు ఈరోజు అని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే యేసు ప్రభుని లేపిన శక్తి పరిశుద్ధాత్మ శక్తి అని మనం ఇప్పుడే ధ్యానిస్తా ఉన్నాం. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం. అయితే మన ప్రభువుని తిరిగి లేపిన శక్తి పరిశుద్ధాత్మ శక్తిగా గుర్తించబడుతుంది ఈ యొక్క వాక్యంలో, ముఖ్యంగా రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. అయితే ఆ ఆత్మ మన ప్రభుని మృతులను లేపితే మన జీవితంలో అది నివసిస్తున్నప్పుడు అతను మన శరీరమును ఎంతగా జీవింపజేస్తాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది స్వయంగా దేవుని నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ గురించి మనకు తెలుసు.
అతను ఏ రీతిగా జీవింపజేస్తున్నాడు, మృతంను చనిపోయిన అతని శరీరాన్ని ఏ రీతిగా జీవింపజేసింది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అదే రీతిగా విశ్వాసులలో ఉన్న ఆ ఆత్మ వారిని ఏ రీతిగా జీవింపజేస్తుంది. ఈ యొక్క వాక్యం నీకు బాగా అర్థం కావాలి. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ నీలో నివసించుతున్నప్పుడు ఏం జరుగుతుందని అక్కడ చెప్పబడింది. అయితే కండిషన్ పాయింట్ 1 ఏంటంటే నిజంగా నీలో నివసిస్తున్నాడా పరిశుద్ధాత్ముడు? ఏ రోజు ఆహ్వానించినావు? ఒకవేళ ఆహ్వానిస్తే ఆత్మకి ప్రత్యక్షత ఉందా నీలో? ఆత్మ ప్రత్యక్షత లేవి అంటే కొన్ని మతాలలో కొన్ని సంఘాలలో ఏం చెప్తారంటే కృపావరాలు అంటారు. కానీ మనకు తెలుసు ఆత్మ ప్రత్యక్షతలు ముఖ్యంగా ఆత్మ ఫలాలు. వరాలు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు దేవుడు, కానీ ఫలాలు ప్రయాసంతో నువ్వు ఫలించాలంటాడు. ఎందుకంటే ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిగుండంలో పడవేయమన్నాడు. కాబట్టి నువ్వు ఫలించాలా. ఒకవేళ నీలో నిజంగా పరిశుద్ధాత్మ అంటే నీలో ఫలం కనిపించాలా. నీలో ద్వేషము, అసూయ, కుళ్ళు, కుట్ర, ఇతరులని నిందలు మోయడం, ఇతరుల మీద నిందలు మోపడము, ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడడము, ఇటువంటివి ఉండొద్దు. ఎవరినైనా కానీ ప్రభు చెంత నడిపించాలా అన్న తపనతోనే మాట్లాడాలా. ప్రతి ఒక్కరిని క్షమించాలా. నీ శత్రువుని సైతం ప్రేమించమన్నప్పుడు నీ సహోదరిని నువ్వు ప్రేమించకపోతే దేవుని నువ్వు ఏ రీతిగా ప్రేమిస్తావు? నువ్వు అబద్ధకుని అంటాడు కదా మన ప్రభు. నీ సహోదరిని క్షమించకపోతే నువ్వు దేవుని బిడ్డవు ఎట్లా కాగలవు అంటాడు. కాబట్టి ఫస్ట్ పోయి నీ సహోదరిని క్షమాపణ కోరుకో, దాని తర్వాత వచ్చి నీ యొక్క అర్పణలు అర్పించుకో అంటాడు. ముఖ్యమైనది అది. కాబట్టి ఆత్మ ఫలాలు లేకపోతే నువ్వు ఎంత గొప్ప సేవకులైనా, ఎన్ని విశేషమైన అద్భుతాలున్నా, దయ్యంలు వెలగొట్టినా నువ్వు పరలోకానికి పోలేకపోవచ్చు. ఎందుకో తెలుసా? మన ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అన్నాడు. ఎందుకు? మీరు మంచి ఫలంలో ఫలించలేదు అంటాడు. వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర కృపారులు ఉంటాయి కదా, మేము కృపారులు పాటించినాం కదా, రోగులను స్వస్థపరచినాం కదా, దయ్యంలను వెలగొట్టినాం కదా, ప్రవచించలేదా నీ నామంన? ఇవన్నీ కృపావరలే కదా. కృపావరలు పొందుకున్నాక దేవుడు ఎందుకు వాళ్ళని అక్రమం చేయవాలని నా యుద్ధ నుండి పొండి అన్నాడంటే వాళ్ళు ఫలించలేదు మంచి ఫలం. వాళ్ళు ఫలించలేదు ప్రభు కొరకు. కాబట్టి ఆత్మ ఫలము నీలో లేకపోతే ఇదొక క్లూ. ఆత్మ ఫలము లేని వారిలో రక్షణ అనుభవం లేదన్నట్టు. మళ్ళీ వాళ్ళు బాప్సం పొందిండొచ్చు, పాపాలు ఒప్పుకునిండొచ్చు, కానీ వాళ్ళ నిజంగా నూతనమైన జన్మ అనుభవంలోనికి వాళ్ళు పోలేదన్నట్టు. బయటికి భక్తి గలవారే కానీ శక్తిని ఆశ్రయించిన వారు అంటే పరిశుద్ధాత్మని ఆశ్రయించని వారు. కాబట్టి నీలో నుంచి పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే నిన్ను జీవింపజేస్తుంది అంటున్నాడు. నాకు ఆశ్చర్యం, క్రైస్తవులలో అనారోగ్యం ఎందుకు ఉంటుంది? ఆయన పొందిన గాలి చేత స్వస్థత అన్న వాక్యం మనకు తెలుసు కదా. ఆయన వాక్కు బయలుదేరగానే స్వస్థత కలిగేను అని తెలుసు కదా. ఆయన రక్తంలో ఆ యొక్క ప్రభు బలలో పాల్పొందిన వారిలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదన్నాడు. ఎందుకు? యోగ్యతతో పాల్పొందినప్పుడు. అయోగ్యతతో పాల్పొందినప్పుడు మీలో కొందరు అనారోగ్యంగా ఉన్నారు, మరి కొందరు నిద్రించిరి. చూసిండ్రా ఎందుకు క్రైస్తవులు త్వరగా మరణిస్తారో తెలుసా? ఒకవేళ బహుశా వాళ్ళు అయోగ్యతతో దేవుని యొక్క శరీరక్తంలో పాల్పొందుతున్నారేమో. మన ప్రభు బహు పరిశుద్ధుడు కదా, అతన్ని పరిశుద్ధతని దేంతో పోల్చలేము ఈ సృష్టిలో. అటువంటి పరిశుద్ధత కలిగిన మన దేవుడు మనలో నివసించినప్పుడు మనం కూడా దానికి తగినట్లు పరిశుద్ధతలు జీవించాలా. అది కేవలము దేవుని యొక్క ఆత్మ చేతనే శుద్ధీకరించబడుతుందని మనము హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తున్నాం. కాబట్టి పౌలుకి ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఇది నీకు నాకు కూడా ఆ ప్రశ్న ఉండాలా. ఏంది ఈ ప్రశ్న అనేది చూడండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఈ విషయం నీకు అర్థమైతే నీ జీవితము ఈ రోజు ఉన్నట్లు ఉండదు. ఒకసారి చదవండి ఎవరన్నా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల నుండి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎదుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివారగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును
సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఈ ఒక్క వాక్యం నువ్వు పాటిస్తే చాలు నీ జీవితంలో. ఇంతవరకు అన్ని తెలిసిన విషయాలే, అన్ని తెలుసుకున్న విషయాలే, ఎన్నెన్నో మీకు తెలుసు, ఎన్నెన్నో వింటున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు సేవ చేస్తారు. ఈ ఒక్క వాక్యం ఈ దినం నీకు అర్థమైతే, దీన్ని అనుభవిస్తే, దీన్ని పాటిస్తే నీ సేవా పరిచర్య లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అందరిని మించిపోతుంది. మనలో కూడా అదే రీతి కూడా ఒకరిని మించి నేను ఇంకొక లెవెల్కి వెళ్ళిపోవాలా, ఇంకొక ర్యాంక్కి వెళ్ళిపోవాలా, ఇంకొక స్థితిలో వెళ్ళిపోవాలా, ఒక సైతాన్ రాజ్యాన్ని కూలగొట్టాలంటే నీకు ఈ సత్యం అర్థం కావాలా. పౌలుకి ఒక ఆశ ఉండే, ఒక ఆసక్తి, ఒక ఆకాంక్ష ఉంది. ఏందా ఆకాంక్ష అంటే పునరుద్ధరణ శక్తిని తెలుసుకోవాలని. ఏదైనా ప్రపంచాలందరూ ఇదే ఈ యొక్క పునరుద్ధరణ గురించి ధ్యానిస్తున్నారు. మన ప్రభు తిరిగి లేచిందని ధైర్యంగా సంతోషంగా చెప్తాం అందరం. నేను కూడా చెప్తా, ఆయన సజీవుడు అని నేను చెప్తా. ఎందుకు? నేను ఆయనని ముఖాముఖిగా చూసిన వాడిని కాబట్టి. అవును బ్రదర్, నువ్వు ఎప్పుడో చూసినా అంటావు, మరి ఈరోజు చూస్తున్నావా? మీరు అడగాలి కదా నన్ను. మీరు అడిగితే నాకు కూడా రోషం పుడుతుంది. కానీ మీరు ఎవరు అడగరు, మీరు ఎవరు అడగనికి రాదు. ఎందుకంటే ఆయన నీవు ఒకసారి చూస్తే సరిపోదు. నువ్వు అనేక పర్యాలు ప్రభుని దర్శిస్తుండాలా, ప్రభు నీతో అనేక పర్యాలు మాట్లాడుతూ ఉండాలా. దానికి సూచన ఏం తెలుసా? నీకు ఈ యొక్క తపన, ఆకాంక్ష ఉండాలా, ఆసక్తి ఉండాలా. ఏంటది ఆ ఆశ? పునరుద్ధరణ శక్తి ఏంది? పౌలుకి ఆశ ఉంది తెలుసుకోవాలని. మరోసారి చదువు. 3 పాయింట్స్ అక్కడ మనం చూస్తా ఉన్నాము. క్రీస్తును వ్యక్తిగతంగా మరియు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్న ఆశ, తర్వాత తన శ్రమలలో పాలు పొందాలన్న ఆశ. ఎవరికి ఉండదు నాకు తెలిసిన కాడికి సేవలో. అంతా పోయిన వారం చూపిస్తున్నా నేను మీకు. ప్రతి ఒక్కరికి సుఖానుభవమే అవసరం, ఇష్టం. బ్రదర్ శ్రమల గుండా పో బ్రదర్ అంటే, వద్దు బ్రదర్, నేను అమాంతంగా ఎత్తపడతాను బ్రదర్, నేను శ్రమను చూడకుండా పోతాను అని చర్చ నమ్ముతుంది. మళ్ళీ నువ్వేం నమ్ముతున్నావు? ఈ వాక్యం ప్రకారంగా మరోసారి చూసాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా చదవచ్చు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి ఏ విధం చేతనై నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై ఆయనను పునరుద్ధాన బలమును ఎదుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్గొనట ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. చూడండి, ఇక్కడ 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ఏంటంటే, నీ ప్రయాసం అంతా ఎట్లయితేనేంది, ఎక్కడ పరిగెత్తితేనేంది, ఏ చర్చికి పోయి వింటేనేంది, ఏ యూట్యూబ్లో వింటేనేంది, ఎక్కడ పోతేనేంది, అక్కడ పోతే అక్కడ దేవుని వాక్యం అక్కడ బాగుంది, దేవుని శక్తి ఇక్కడ ఉంది అని పరిగెత్తుతున్నారు మనుషులు. సరే పోనీయండి, మనము ఆటంకపరచొద్దనుంది కదా. నీళ్ళకి ఆటంకం లేదు కదా. ఎక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉంటే మనుషులు అక్కడ పోతుంటారు, ఎందుకంటే దాహం కాబట్టి. పరిశుధాత్మ నడిపింపు లేకపోతే, పరిశుధాత్మ కొరకు తపన లేకపోతే, పరిశుధాత్మని అనుకున్న నువ్వు నీలో పరిశుధాత్మ కార్యం చేయకపోతే ఏం జరుగుతుంది తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ఫలం ఉండదు. ముఖ్యంగా ఫలం ఉండాలంటే ఏం చెప్పండి? నీలో ఉన్న పరిశుధాత్మ కార్యం చేయాలా, ఫలం ఉండాలా, నీళ్లు ఉండాలా. నీళ్ళు లేకపోతే నువ్వు ఫలించలేవు. చెట్టులాగా నీళ్ళకి చెట్టు ఉండాలి. అందుకే ఆకువడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్లే నువ్వు నీటి వలన నాటబడ్డ వాడిలాగా ఉండాలా, నాటబడిన దానిలాగా ఉండాలా. అయితే ఆయన ఏ రీతిగా పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిందంటే, ఏ విధం చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవాలని. అంటే ఆయన ఇంకా ప్రాణిపోనలేదే కదా, అక్కడ ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు కదా. వాళ్ళు బ్రతికిన వాడు ఎందుకంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతుందా? కాదు. చూడండి, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడున్నాయి. అంటే ఎవరన్నా ఈ వాక్యం ధ్యానించినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే, పౌలు ఎన్నిసార్లు చనిపోయిండో ఎవరికైనా తెలుసా బైబిల్లో? ఆయన ఒకసారి రాళ్లతో కొట్టిండ్రు, బహు భయంకరమైనగా మొత్తం రక్తం అయింది. ఓసారి భయంకరంగా కొట్టి చెరసాలలో వేసిండ్రు. ఓసారి ఆయన శ్రమలు చూడండి, ప్రభుతో సమాన అనుభవమైన శ్రమలు అనుభవించినట్టుండి. ఇక్కడ ఏమో చూడండి, ఇక్కడ ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనైనా నీవు నేను ఎట్టి పరిస్థితుల్లో దానికి యోగ్యులం కానే కాదు. ఎందుకంటే సుఖాన్ని ఎరిగిన మీరు నేను
ఏ రోజు కూడా అటువంటి శ్రమలలో గుండా పోలేదు. కంఫర్టబుల్గా ఏదో టెక్నాలజీస్ వాడుకుంటూ ఏదో చేసుకుంటున్నాము, వాక్యాలు ప్రకటిస్తున్నాం, కానీ సమాన అనుభవం ఉందా నీకు ఆయన మరణంలో? ఎన్నిసార్లు ఆయన మరణించిండు? ఒకసారి చనిపోయిన అనేసి ఊరు అవతల ఈడ్చుకొని పోతే మన తిరిగి లేసి వచ్చిందా లేదా? చచ్చిపోయి తిరిగి లేసి వచ్చిన వాడు. ఎందుకంటే నీ ప్రాణం మీద నీకు అధికారం ఉంటుంది. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తేనే. ఆ వాక్యం తెలియక ఇంతకాలము హెల్త్ ప్రాబ్లమ్స్తో మీరంతా సఫర్ అవుతున్నారు. యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకుంటే తెలుసా? నీలో ఏదో ఒక స్థలంలో చీకటి చేరుకున్నది. అది మీ పూర్వీకుల నుంచి రావాలా, రక్తంలో లేక డిఎన్ఏలో ఉండాలా, లేకుంటే మీ పూర్వీకులు ఒడంబడిక చేసుకున్న దుష్ట శక్తుల ద్వారానన్నా ఆ రోగాలు మీ ఇంటికి వచ్చిండాలా. కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తావో నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎదుర్కొన్నది పోదు. నేను చెప్తున్నా, దానికి నువ్వు పెనుగులాడుతూనే కానీ దాన్ని ఎల్లగొట్టాలా. నీ కుటుంబం మీద సింహాసనం, ప్రతి కుటుంబానికి ఒక సింహాసనం ఉంటుంది. వాడు దాని మీద కూర్చొని ఉన్నాడు ఎంతో కాలం నుంచి, 200-300 సంవత్సరాల నుంచి. వాడిని నువ్వు ఎదుర్కోవాలంటే నీ శక్తి సరిపోదు. శక్తి చేత కాదు, బలంతో కాదు అన్న పాట పాడతారు. నా ఆత్మధారాన్ని మన ప్రభు మాట్లాడుతాడు. నీవు కూడా అదే చేయాలా. నీ శక్తి చేత, నీ తెలివి చేత, నీ బలం చేత ఏమి నువ్వు చేయలేవు. ఏం చేసినా చెప్పండి, ఒక్కొక్క గొప్ప కార్యం చేసినా ప్రభు కొరకు ఇంతవరకు ఒక్కటి కూడా మనం చేయలేదు. యాక్చువల్గా ఏం కూడా చేయలేకపోయినాం. ఎందుకు చేయలేమంటే శారీరకంగా ఉన్న వాళ్ళం ఎప్పుడు కూడా ఆయన కొరకు చేయలేము. చేస్తున్నామంటే ఆయన గుర్తెరుగులాగాన, ఆయన ప్రసిద్ధి పొందులాగానే కాదు, నిన్ను నువ్వు చూపించుకుంటున్నావు ప్రజలకు. అంతే, నేను గొప్పవాడిని, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు బైబిల్ జ్ఞానం ఎక్కువ ఉంది అని చూపించుకుంటున్నావు. ఉంటే ముళ్ళు పెడతాడు దేవుడు. అట్లా అనుకుంటే నాకేం తెలియదు, ఈరోజు కూడా నాకు 1% కూడా తెలియదు దైవికమైన జ్ఞానం. కానీ ఈయన ఏమంటుండు? తెలుసుకోవాలన్న తపన నాలో అధికంగా ఉంది అంటాడు. చదవని చూడండి మరోసారి, నేను చదువుతాను. ఏ విధం చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధరణము కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడున్నాయి. ఆయన పునరుద్ధరణ బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. కాబట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ పునరుద్ధరణము కలగాల అంటే నీవు ఏమీ పొందుకోవాలా? యేసుని లేపింది పరిశుద్ధాత్మ అన్న విషయం మనకు గ్రహించినప్పుడు, పునరుద్ధరణ శక్తి ఏంది అంటే పరిశుద్ధాత్ముడే. ఆ పునరుద్ధరణ బలము పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముని తెలుసుకోవాలన్న తపన నీలో ఎందుకు తగ్గిపోయింది? నేను ఇక్కడ నుంచి పోతేనే మీకు క్షేమం అన్నాడు, లాభం అన్నాడు. నేను ఇక్కడి నుంచి పోకపోతే మీకు లాభం లేదంటాడు. నేను ఇక్కడి నుంచి పోతే మీకు లాభం ఎట్లా? వేరొక ఆదరణకర్త వస్తే మీకు లాభం, వేరొక ఆదరణకర్త వస్తే మీకు ఆదరణ. అతను మీకు ఆదరణ ఇస్తాడు అంటే సమాధానం ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు బయలుపరుస్తుంటాడు. యేసు ప్రభు స్వరాన్ని వినిపించాలంటే, వినాలా అంటే నీకు పరిశుద్ధాత్మ అవసరం. నేను చెప్తున్నా ఖచ్చితంగా, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే నీకు ఆయన స్వరం వినిపించే ట్యూనింగ్ చేస్తాడు నీ చెవులను. నువ్వు రేడియో స్టేషన్ తిప్పుకుంటావు కదా, అట్లా నిన్ను సరి చేయాలంటే నీకు పరిశుద్ధాత్ముని సహాయం అవసరం. లేకపోతే నువ్వు బైబిల్ ఎన్నైనా చదువు, యూట్యూబ్ వీడియోస్ ఎన్నైనా చూడు, నీలో అవి స్థిరపడవు, ఆ వాక్యాలు స్థిరపడవు. ఎందుకంటే అవి ఇంకెవరియో వాళ్ళకి బయలుపరచబడింది, అవి నీకు బయలుపరచబడ్డాయి కావు. నీకు బయలుపరచాలపడాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ఆయన పునరుద్ధరణ శక్తి లేక ఆయన పునరుద్ధరణ బలాన్ని తెలుసుకోవాలా. తర్వాత ఆయన నిన్ను ఆహ్వానించినప్పుడు నీలో వస్తాడు. ఎందుకంటే అడుగు ప్రతి వారికి ఉచితంగా ఇస్తాడు, లేకపోతే రాదు. అది నీ ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి ఒక్కరికి ఆ తపన ఉండాలనేది పౌలు తిరిగి జ్ఞాపకం చేసింది. చూడండి మరోసారి, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, అనుదిన జీవితంలో ఆ పునరుద్ధరణ శక్తిని లేక బలాన్ని మనం అనుభవపూర్వకంగా చూడాలా అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. తపన అంటే అదే అన్నట్టు. మరి రూపాంతరం ఎప్పుడు చెందుతాం చెప్పండి? గతంలో ఒకసారి నేను చూపించిన మీకు వాక్యం. ఎప్పుడు పొందుతాం రూపాంతరం? ఈ పునరుద్ధరణ బలము నీలో ఉంటేనే నువ్వు రూపాంతరం చెందగలవు, లేకపోతే సాధ్యం కాదు.
పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాకనే మన ప్రభువు రూపాంతరం చెందినట్లు మనం చూస్తాం బైబిల్లో. కాబట్టి ఈ దినము వాక్యాన్ని ముగించక ముందు సరే 9:50 అయిపోయింది, ఇంకొక 5 minutes అయినా ముగించేస్తా. ఈ యొక్క పునరుద్ధాన బలము గురించి ఏ విధం చేతనైనా నేను నేర్చుకోవాలా తపన నాకు అనేది పౌలు గారు అన్నట్టు మనం ఈ దినం తెలుసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? పాపం మీద నువ్వు విజయం సాధించాలా. నువ్వు పాపాలు ఒప్పుకున్నావు కరెక్టే, బాప్సం పొందుకున్నావు కరెక్టే, కానీ తిరిగి పాపం చేయలేదా? ఎన్నెన్నో పాపాలు చేస్తున్నావు, అవి లెక్కకు మించినవి. అవి మన ప్రభు పోయిన వారం మనం చూస్తున్నాం ఫ్రైడే పరలోకం పోయినాక కూడా మన ప్రభు మనల్ని సీరియస్గా చూస్తున్నట్టే మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇంకా కంప్లీట్ అండర్స్టాండింగ్ నీ గురించి రాలేదన్నట్టు. పుస్తకాలు తెరవబడతాయి, అనేకమైన పుస్తకాలు గ్రంథములు తెరవబడతాయి. అక్కడ దేవదూతలు వాటిని చదువుతూ ఉన్నారు. అవన్నీ చదివినాక వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఈ బ్రదర్ ఈ సిస్టర్ క్లీన్. అప్పుడే మన ప్రభు మొహం మీద చిరునవ్వు, లేకపోతే నవ్వు ఉండదు. కాబట్టి పాపం అంటే అసహించుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ అవసరం. శరీర వ్యామోహాలను ఛేదించుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ అవసరం. ఈ లోకంలో దేని మీద కూడా నీ మనసుని ఆశ పెట్టుకుంటే పెంటకుప్పని నువ్వు స్వీకరిస్తున్నావు. తెలిసి ఎవడన్నా పెంటకుప్పని ఆశ్రయిస్తాడా? ఇంట్లో తెచ్చిపెట్టుకుంటావు పెంటకుప్పని, అది వాసన భరించలేము. కాబట్టి సమస్తాన్ని పెంటకుప్పగా ఎంచుకోకపోతే నీలో పరిశుద్ధాత్ముడు ఉండడు. ఈ లోకంలో ప్రయాసపడి అన్నిటినీ సంపాదించుకుంటాం కదా. 1 గంట 8 గంటలు కష్టపడతాం ఏదైనా వస్తువు సంపాదించుకోవాలంటే, డబ్బులు సంపాదించుకోవాలంటే, ఒక 1000 రూపాయలు సంపాదించుకోవాలంటే, 2000 5000 సంపాదించుకోవాలంటే ఎన్నో గంటలు ఖర్చు పడతాం. ఎందుకు? అవి విలువ అనుకుంటాం. కానీ అది పెంటకుప్ప అని తెలిసినాక ఏది విలువైంది? ఈ లోకంని మర్చిపోకపోతే ఏది విలువైందో నీకు తెలియదు. మన బలహీనత ఏం తెలుసా? జీవనోపాధి. కానీ ఒక సీక్రెట్, నీకు జీవనోపాధి ఇచ్చింది ఎవరు? మనిషి కాదు కదా, మన ప్రభువే. 3 పూటల ఆహారం ఇచ్చింది ఎవరు? షాపోడు కాదు కదా, మన ప్రభువే. అని నీకు ఒక నూతన దినం ఇవ్వకపోతే, మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే, నువ్వు ఉద్యోగం ఎక్కడ పోతేవి, సంపాదించుకొని ఎట్లా ఇంటికి వచ్చి తింటివి? కాబట్టి మన బలహీనతలో కూడా పరిశుద్ధాత్మని బలము మనకి అవసరం అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుంది. మనకి ఎన్నో బలహీనతలు ఈ లోకంలో. ఏం సంపాదించుకోవాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఇవి నీ బలహీనతలు. కానీ లోకస్తులకు అవి బలహీనతలు లాగా కనిపించవు. వాడు ఏదో కష్టపడి సంపాదించుకుంటూ అంటాడు, ఏదో మోస రూపకంగా ఏదో రూపకంగా వాటిని సంపాదించుకుంటాడు. కానీ ఇక్కడ మన పౌలు భక్తుడు అన్నట్టు ఏ విధం చేత నేను ఈ యొక్క బలానికి సంబంధించిన విషయాలు నేను నేర్చుకోవాలి నా జీవితంలో, అదొక్కటే నా ధ్యేయం అంటున్నాడు. ఆయన మరణంలో సమాన అనుభవం కలిగిన ఎవరున్నారు చెప్పండి? పేతురు సిలువబడ్డాడు, ఆంద్రేయ సిలువబడ్డాడు, తెలుసు మనకి. కానీ పౌలు శ్రమలు 1 కాదు 2 కాదు. ఓడ బద్దలైంది ఒకసారి, సముద్రంలో అంతా ఈత కొట్టుకుంటూ పోయినాక ఏం జరిగింది? మిలేతు అనే ద్వీపానికి వచ్చిండు. మాల్టస్ అనే ద్వీపం. మిలేతు ద్వీపానికి వస్తే అక్కడ ఒక కొండ జాతి ప్రజలు లేక అడవి జాతి ప్రజల మధ్యలో ఆయన వచ్చిండు. వాళ్ళ ఆహారం ఇచ్చారు, తీసుకున్నాడు, వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు. అదొక అవకాశం. నీకు శ్రమ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకో సువార్త చెప్పే అవకాశం. నీ ఓడ బద్దలైందంటే నెక్స్ట్ సువార్త చెప్పాలా. కానీ ఈ దినం అట్లా లేదు. శ్రమలు వస్తే అందరూ జారుకుంటున్నారు, కష్టం వస్తే జారుకుంటున్నారు, అవమానం వస్తే జారుకుంటున్నారు. మన గ్రూప్లో మనం చూస్తాము. నేను ఇది మన స్వరాజ్ బజార్ నుంచి నేర్చుకున్నాను. ఎందుకు నేను స్పెషల్గా పేరు తీసుకుంటాను నాకు తెలియదు. అసలు నేను తీసుకోదలుచుకోలేదు పేర్లు. ఎందుకంటే ఒకరి పేరు తీసుకుంటే ఇంకొకరికి కోపం. మన గ్రూప్లో అట్లున్నది ఆ బలహీనత. మళ్ళీ నీకు ఆ బలహీనత నుంచి విజయం పొందాలంటే నీకు ఆత్మీయ బలం అవసరం. ఈ బ్రదరు జాబ్ లేనప్పుడు సేవ పోయేవాడు. ఎట్లా సేవ పోయేవాడు అంటే ఎక్కడ పడితే అక్కడ తిరిగేటాడు ఈ బ్రదర్. స్వరాజ్ గారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. వాళ్ళు ఎవరైనా చెప్పిన లేదు, స్వరాజ్ గారు చెప్పిన లేదు నాకు తెలియదు. కానీ నేను గమనించిన ఏంటంటే ఆయన జీవితంలో ఆయన సేవా పరిచయకి జాబ్ లేని కాలంలో ఎన్నో వారాలు నెలలు తిరిగేటాడు సేవలు. సేవ ముగించగానే ఒక మంచి జాబ్ వస్తుంది, దీర్ఘకాలం మంచి జాబ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ జాబ్ ఎండుగానే మళ్ళీ సేవకు పోతున్నాడు. ఈ సీక్రెట్
స్వరభ నుంచి నేను నేర్చుకున్నాను. సరే దేవుని చిత్తం, దేవుడు ఎవరిని ఏ రీతిగా శ్రమల గుండా నడిపిస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన చిత్తం అది, ఆయన ఇష్టం అది. కాబట్టి శ్రమల గుండా పోవాలా, ఆయనతో పాటు సమానుభవము లోనికి రావాలా అనేది పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరికీ అటువంటి అనుభవం ఉండాలా అని అతను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. వాక్యాన్ని ముగించేస్తున్నాను. నీలో నూతన జన్మ అనుభవము లో పరిపక్వం చెందాలా అంటే మటుకు నీకు పరిశుద్ధాత్ముడు అవసరం అన్న విషయాన్ని, అది నీ జీవితాంతము ఆ తపన, ఆ ఆశయము, ఆ ఆసక్తి ఉండాలని పాయింట్ని ఇక్కడ మనకు అతను జ్ఞాపకం చేస్తాను. చివరిగా శ్రమల మధ్య పరిశుద్ధాత్ముని సహాయం నీకు అవసరం అని చెప్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన ప్రభుకి శిలువ మరణంలో సహాయపడినని ఇందాక చూస్తున్నాం ఎబ్రియుల పత్రికలో. అదే రీతిగా ఈ పునరుద్ధరణ శక్తిని ఆయన చనిపోయినాక ఆయనని ఎట్లా బ్రతికింపజేసిండో పరిశుద్ధాత్ముడు, ఆయన శ్రమల గుండా పోతుంటే, శిలువ మీద బాధను అనుభవిస్తుంటే కూడా పరిశుద్ధాత్ముడు అతనికి సాయంగా ఉన్నాడు. నాకు ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది. తండ్రి చేయి విడిచిండు, కానీ పరిశుద్ధాత్ముడు ఇంకా అతనితో పాటే ఉన్నాడు అక్కడ. తండ్రి ఎందుకు చేయి విడిచిండో మనకు తెలుసు. ఎందుకు? మన పాపములన్నీ ఆయన మీద పడ్డాయి కాబట్టి. మన తండ్రి అతి పరిశుద్ధుడు కాబట్టి పాపంని సహించలేడు. పౌలు భక్తుడు అనుభవించినంతగా శ్రమలు ఏ సేవకుడు అనుభవించలేదు ఇంతవరకు నాకు తెలిసిన కాడి. ఒకవేళ మనకు తెలియకపోవచ్చు సాక్ష్యాలు. మన కాలంలో సేవకులు బాగానే శ్రమలు అనుభవిస్తారు, కానీ ఆయన అనేకమైన దేశాలలో శ్రమను అనుభవించిండు. కాబట్టి క్రీస్తుతో పాటు ఆయన శ్రమలలో పాలివాడు కావాలా అంటే భాగస్వామి కావాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే. అదే రీతిగా మన ప్రభు శిలువ మరణాన్ని సమాన రూపంగా ఆయన పొందినట్లు పౌలు భక్తుడు తన గురించి తాను సాక్ష్యం చెప్తున్నాడు. బట్ నువ్వు నేను చెప్పగలమా అంటే చెప్పలేము ఈరోజు ఖచ్చితంగా. అఫ్కోర్స్ మన లైఫ్ చాలా మటుకు అయిపోయింది. నేను ఒకటి ఆశ్చర్యం ఏంటంటే, చాలామందికి పరిశుద్ధాత్మ రాకపోవడము ఒక బలహీనత ఏంటంటే వాళ్ళు ఫలించలేరు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పరిశుద్ధాత్మ పొందుకున్నాక మటుకు నీకు భయంకరమైన శోధనలు, పరీక్షలు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాల పరీక్షలు, అవి నేను ఇప్పుడు చెప్పను. ఏదో ఒకరోజు అవన్నీ పాయింట్స్ 1 by 1 పాయింట్స్ మీకు చూపిస్తా. అదొక క్రమం, అదొక విధానం. మన ప్రభు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాక, అభిషేకించి పరిశుద్ధాత్మ దిగొచ్చినాక అతని మీదకి అపవాది చేత శోధించబట్టకు పరిశుద్ధాత్మ అతన్ని అరణ్యంలోనికి కొనిపోయాను అని చూస్తాం మనం యోహాను సువార్తలో. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినాక నీవు పరిశుద్ధాత్మకి చోటిస్తావా లేదా అని నీకు పరీక్ష ఉంటుంది. ఈ దినము మనమందరం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే ఆ సత్యాన్ని గ్రహించక నువ్వు శోధనని అవాయిడ్ చేస్తున్నావు, శ్రమలను అవాయిడ్ చేస్తున్నావు, సుఖానుభవాన్ని ఆశ్రయించినావు. నువ్వు సువార్త చెప్పలేవు ధైర్యంగా. సిగ్గు, భయం వస్తుంది. రెండే నేను వెంటాడుతుంటే. ఈ 2 దుష్టాత్మలు ఇవి. సిగ్గు అనేది ఒక దుష్టాత్మ, భయం అనేది ఇంకొక దుష్టాత్మ. ఈ 2 ఆత్మల మీద నువ్వు ఎప్పుడు విజయం పొందుతావో అప్పుడే నువ్వు పునరుద్ధరణ శక్తిని పొందుకున్న అనుభూతిలోనికి వెళ్ళగలవు, దుష్ట శక్తులని బంధించగలవు, సువార్త ప్రకటించగలవు, ఆయన కొరకు ఇష్టంగా జీవించగలవు. పరిశుద్ధాత్మ లేకుంటే ఎవ్వరు కూడా దేవునికి ఇష్టడుగా ఉండడం ఉంది వాక్యం. దేవునికి ఇష్టంగా లేకపోతే ఆయన నీ ప్రార్థన వింటాడా చెప్పండి? నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలంటే శ్రమలు తప్పవు నీకు. ఆ శ్రమలలో ఆ యొక్క పరిశుద్ధాత్మ నీకు ఎంతో సహాయకుడిగా ఉండి ఎంతో ఆదరణ ఉండు. నువ్వు అడగకపోతే నీకైనా సలహా ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నీ సొంత తలంపుల గురించి మరీ కష్టాల పాలవుతూ ఉంటావు. ఇది నేను నేర్చుకున్న నా జీవితంలో. కాబట్టి ఏ రీతిగా ఈ వాక్యాన్ని నువ్వు నీ జీవితంలో ఆచరించుకుంటావు. మొదటి పాయింట్, నీలో నుంచి జీవజల నది ఊట ప్రవహించాలా. పరిశుద్ధాత్మకి సంబంధించిన ఏ విషయాన్ని నువ్వు దూషించినా నీకు శిక్ష తప్పదు. పరిశుద్ధాత్మని దూషిస్తే నీకు పాప క్షమాపణ లేదు అని మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఎందుకంటే ఈ మొత్తం సృష్టిని ఈ లోకాల్లోనికి తీసుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మని పాత్ర ఎంతగానో ఉందని నేను మీకు చూపించిన ఆదికాండం 1వ వచనంలో. తర్వాత ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వం నుంచి తీసుకొచ్చి బయటికి అరణ్యంలో నడిపించినప్పుడు పరిశుద్ధాత్మని శక్తిని వాళ్ళు చూసినారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దిగేసినట్టు మనం చూస్తాం. అదే రీతిగా యేసు ప్రభువుని లేపిన ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి మన జీవితాలలో జీవింపజేస్తుంది. కాబట్టి నీకు స్వస్థత కావాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం, పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. లేక పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు నీ గురించి ప్రార్థిస్తే కానీ నీకు స్వస్థత రాదు. లేకపోతే నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుందో, ప్రతి దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటావు. అట్లా ఉండద్దు మనం. అంటే అది సమాధాన పడిన జీవితం అన్నట్టు. విశ్వాసం లేకున్నా దాన్ని సమాధాన పరచుకొని బయటికి విశ్వాసం కల్పిస్తావు అన్నట్టు. కష్టాలలో నీకు ఆదరణ ఇచ్చేది పరిశుద్ధాత్ముడే. భవిష్యత్తులో ముఖ్యంగా ఏం జరగబోతుందనే విషయాలు బయలుపరిచేది పరిశుద్ధాత్ముడే. కాబట్టి అటువంటి అనుభూతిలోనికి మీరందరూ పోవడమే కాదు, మీలో నుంచి అనేకులు ఆ అనుభవం పొందుకోవాలి. ఈ ఊట ఎటువంటిదంటే తాగే కొద్దీ తాజా నీళ్లు, తాగే కొద్దీ ఆశ. అటువంటి అత్యాసక్తి, అటువంటి తపన, అటువంటి ఆసక్తి మనందరిలో పుట్టాలా. అటువంటి పరిశుద్ధాత్మ నడిపి మనకు అందరికీ అనుగ్రహించబడాలనేసి మనం ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలనైనా పునరుద్ధరణ శక్తిని మన ప్రభు జీవితాల్లో మీరు చూపించినారు తండ్రి. ఆయన మరించి తిరిగి లేయడానికి మీరెంతో సహాయకులు ఉన్నట్లు మేము ఇక్కడ చూస్తున్నాం. అదే పునరుద్ధరణ శక్తిని మా జీవితంలో అనుగ్రహించండి. ఈ పునరుద్ధరణ బలాన్ని, శక్తిని మేము తెలుసుకున్న తపన మాలో అధికం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ రీతిగా ప్రభు స్వరాన్ని వినాలా, ఏ రీతిగా ప్రభుని ముఖ దర్శనం చేసుకోవాలా, ఏ రీతిగా పరలోకపు దర్శనాలు మేము చూడాలా, ఏ రీతిగా తండ్రి పరలోకపు యాత్రలు మేము చేసి రావాలా, ఏ రీతిగా ప్రభు ఆ యొక్క మీ యొక్క అనాది సంకల్పంలోని సత్యాలను మేము గ్రహించాలా. ఇంకా అనేకమైన ఉంటుండగా వాటిని ఇంతవరకు మేము చూడలేదు ప్రభు. కనులకు కనిపించనివి, చెవులకు వినిపించనివి అని అనేకమైన గోచరము కానివి అనేకమైనవి ఉన్నాయని బైబిల్లో సెలవిస్తుంది పౌలు భక్తుడు. వాళ్ళు మేము వాటిని చేయాలనే ఆసక్తి మాకుంది ప్రభు. నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడలాగిన, పరిశుద్ధాత్మ పొందుకోలాగిన ఓ ప్రభు ఉపాసాల నుండి తపన చేయలాగిన ప్రభు. ఏ విధం చేతనైనా ఈ యొక్క బలం పొందుకోవాలా ప్రభు. అవునైనా ఈ బలానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలా ప్రభు. రోగాల మీద విజయం పొందాలా, దయ్యాలను తొక్కాలా ప్రభు. వాటి రాజులు కూలగొట్టాలా ప్రభు. మనుషులకి బందికట్లు తెంపాలా ప్రభు. వారికి విమోచన దినం మేము ప్రకటించాలా ప్రభు. ఎంతమంది ప్రయాసపడుతూ ఎంతమంది శ్రమల గుండా పోతుంటే ప్రభు, వారిని చూసి మాకు ఎటువంటి జాలి దయ లేని స్థితిలో ఉంటున్నాం ప్రభు. అవును ప్రభు, మేము అమాంతంగా ఎత్తపడతాం అనేసి ఎవరు మేము శ్రమలు చూడమనుకుంటున్నారు ప్రభు. కానీ పౌలు అంటున్నాడు ప్రభు, అటువంటి శ్రమలు గుండా పోవాలా, ఆ సమాన అనుభవం నేను కలిగిన వాడు అంటున్నాడు ప్రభు. వాళ్ళు మాకు అందరికీ అటువంటి అనుభవం అనుగ్రహించండి ఓ ప్రభు. మేము ఏషావులా కాకుండా శ్రమలు గుండా పోతున్న యాకోబులాగా జీవించేలాగా, దేవునితో పెనుగులాడిన వాడు ప్రభు, యుద్ధం చేసేవాడు, రెస్లింగ్ చేసేవాడు ప్రభు. మరి పెనుగులాట క్రైస్తవ జీవితం అనే సత్యాన్ని దేవుని ఇశ్రాయేలు అయ్యింది పెనుగులాడకుండా సుఖంగా జీవించే క్రైస్తవ జీవితం మాకొద్దు ప్రభు. అటువంటి మతమే మాకొద్దు ప్రభు. సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నడిపించండి పరిశుద్ధాత్మ ద్వారా. అవును ప్రభు, ప్రతి ఒక్కరిని అభిషేకించి కొత్త మార్గాలు చూపించండి. ఏ రీతిగా మీ కొరకు ఓ ప్రభు ప్రత్యేకంగా జీవించాలా, అటువంటి జీవన విధానం మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్.